ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉన్నది, ఇంకా ఏ దర్శనం వారికి అంటే 300 రూపాయలు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్టీ టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు, ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు, అలాగే నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోని చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందామండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 11 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 11 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 74,957 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 33,066 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,12,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనమైనది. ఇక ఈ రోజు గురువారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు టోకెన్స్ ఉదయం 2 గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు ఉదయం 4 గంటల లోపు ఈ రోజుటి ఎస్ఎస్టీ టోకెన్స్ కోటాలోని టోకెన్స్ అన్ని పూర్తయ్యాయి. టోకెన్స్ త్వరగా అయ్యాయి అంటే దర్శనం కూడా ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. పైగా ఈ రోజు గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ కూడా ఉంటుంది. ఆ సమయంలో దర్శనం కూడా ఉండదు కాబట్టి ఈ రోజు దర్శనం అయితే కాస్త ఆలస్యం అవ్వచ్చు. అలాగే ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా ఉదయం 6 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇచ్చారు. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్, అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లలో టైం ఉంటుంది. టోకెన్లోని టైంకి 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్లోనికి అలో చేస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. కాబట్టి మీ టోకెన్స్లోని టైంను చెక్ చేసుకుని వెళ్ళండి. టోకెన్స్లోని టైంకు దర్శనానికి వెళ్ళడం వలన దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఈరోజు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను, అదేవిధంగా నవంబర్ 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆగస్టు 22న వర్చువల్ సేవా కోటా రిలీజ్ అండి. వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకాస్త దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి: శ్రీవారి మెట్టుదారిలో దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్ళి 1200 మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లలో దివ్య దర్శనం టోకెన్ని స్కాన్ చేయించాలి. మీ దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ని స్కాన్ చేయించకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్య దర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళే క్యూ లైన్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇక తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు. ఇక బస్సులలో వచ్చే వారికి
తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో ఇస్తారు. అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై 3 ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నేరుగా తిరుమలలోని ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. శ్రీవారి మెట్టు దారిలో నడక దారిలో స్టార్టింగ్లో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారండి. మీరు ఆ టోకెన్స్ తీసుకొని 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఇస్తారు. ఇప్పుడు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే వెళ్తే దర్శనానికి క్యూ లైన్లోనే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లో అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం ఇంకా ఎక్కువగా ఉంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే 500 రూపాయల విచువల్ సేవ దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. ఇక అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. ఇక ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. ఈరోజు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.